హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో బొబ్బరి పప్పుతోటి వడలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ టిఫిన్ లాగాను ఈవినింగ్ స్నాక్స్ లాగాను ప్రిపేర్ చేసుకోవచ్చు. బొబ్బరి పప్పు అనేది మనకి చాలా హెల్తీ కూడాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం బొబ్బరి పప్పుతోటి మామూలుగా వేపుళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇలా తాలింపులాగా ఉడకబెట్టేసి తాలింపు చేసుకోవచ్చు. ఈ విధంగా గారెలు చేసుకోవచ్చు, స్వీట్వి చేసుకోవచ్చు, రకరకాలుగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడే బొబ్బరి పప్పుని ఈ విధంగా విసురాయిలో విసిరిన పప్పు అనేది నూకలాగా వస్తుంది. దాన్ని నేను 3 గ్లాసుల వరకు తీసుకున్నాను. అదే 3 గ్లాసుల దాంట్లోకి 1 గ్లాస్ వరకు బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసుకోవడం వల్ల మనం మళ్ళీ మిక్సీ పట్టాక బియ్యం పిండి అలా ఏం వేసుకోకుండా ఉండవచ్చు. పైన క్రంచీగా రావడం కోసం అనేది బియ్యం అనేది వేసుకోవాలి. దీన్ని ఒక 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడిగి అది నిండే అంతవరకు నీళ్లు పోసేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. నేను మార్నింగ్ టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. మార్నింగ్ ఇలా మిక్సీ జార్లోకి మనకి కారానికి తగినట్టుగా 4-5 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేసి ఈ విధంగా మిక్సీకి సరిపడంత పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా పప్పునంతా మిక్సీ పట్టి వేసేసుకోవాలి. మీరు అదే మిక్సీ జార్లోకి ఉప్పు అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకాస్త స్పైసీనెస్ కోసం కావాలి అని అనుకుంటే మీరు దీంట్లోకి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా అంతా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాక రుచికి సరిపడంత సాల్ట్ అలాగే జీలకర్ర పొడి, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఈ విధంగా అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇంకాస్తగా టేస్ట్ కోసము సన్నగా తురుముకున్న క్యారెట్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. మీరు కావాలి అంటే పిల్లలు తింటారు అని అనుకుంటే బీట్రూట్ని కూడా సన్నగా తురిమేసి కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా అంతా వేసేసుకొని స్పూన్ తోటి మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అనేది కడాయిలో వేసేసి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చేత్తోనే తీసుకుంటూ మధ్యలో హోల్ చేసుకుంటూ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా వడల్లాగా వేసేసుకొని ఆయిల్కి సరిపడని వేసేసి వాటిని 2 వైపులోకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ మంచిగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. దీన్ని ఇలా విసురాయిలో విసురుకున్న పప్పుతో కాకుండా డైరెక్ట్గా బొబ్బర్లను కూడా నానబెట్టి ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అండి. మనం ఏ పచ్చళ్ళలోకి తీసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బొబ్బరి వడలు అనేవి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.